కేఆర్ రియల్ ఎస్టేట్ మనం చూస్తున్నది ఒక పామాయిల్ తోట అండి. ఇది మనకు వచ్చేసి కొంచెం ఒక 2 సంవత్సరాల తోట అండి. ఇది ఇప్పుడు రీసెంట్గా అయితే మొక్కజొన్న వేశారు, కౌలుకి ఇచ్చారండి. కౌలు వచ్చేసి 30,000 అంటున్నారు ఎకరానికి. అయితే మనం దీంట్లో 2 బోర్లు అయితే ఉన్నాయండి. 2 బోర్లు ఉన్నాయి, ఇంకోటి కూడా కొత్తగా వేశారండి. 3 బోర్లు అయితే ఉన్నాయి దీంట్లో. 3-4 బోర్లు అయితే ఉన్నాయి. మనం చూసేది ఇది ఒక బోర్ అండి, సర్వీసర్ అయితే ఇది. దానికి ఆ ప్రకారంగా పోతే అక్కడ సర్వీసర్ అక్కడ ఒకటి ఉందండి. అది ధరిన మనకి ఈ సాగు చూస్తే ఈ స్తంభం కాడ ఒక బోర్ ఉందండి. మనకి సూటబుల్ నేల అండి. ఇది నేల కూడా ఎరుపు నేల మొత్తం కూడా. ఇది వచ్చేసి మనకి తిరుగూరు రిజిస్ట్రేషన్ అండి. ఇది తిరుగూరు రిజిస్ట్రేషన్ అన్నమాట. మనకి విజయవాడ నుంచి అయితే ఒక 70 కిలోమీటర్ వచ్చిద్దండి. విజయవాడ నుంచి మనం అదే ప్రకారంగా చూస్తే ఏలూరు నుంచి కూడా ఒక 60-70 కిలోమీటర్ అయితే రావచ్చు. మనం అదే ప్రకారంగా చూస్తే మనకి డాక్యుమెంట్ ప్రకారంగా చూస్తే అంతా టైటిల్గానే ఉందండి, క్లియర్ టైటిల్గానే ఉంది. అంతా కూడా మనకి బాగుందండి. మనకి విజయవాడ భద్రాచలం హైవేకి ఈ తోట ఉందండి. విజయవాడ భద్రాచలం హైవే నుంచి ఒక 2 కిలోమీటర్ అయితే రావాల్సి వచ్చింది. మట్టి రోడ్ అండి అంతది. 2 కిలోమీటర్ కూడా మట్టి రోడ్డు. మీకు రేటు కూడా స్కీమ్పై పెడతానండి. మీకు ఇంకో బోర్ కూడా చూపిస్తాను. ఒకటి గట్టి బోర్ పడిందండి, 2 అంగుళాలు బోరు టైట్ బోర్డు పడింది. ఇది ఒక 2 ఎకరాలు సుమారండి. తర్వాత వేశారు మొత్తం. బాగుందండి తోట కూడా. తర్వాత వేశారండి ఇది మొక్క. కావాల్సిన వాళ్ళు ఈ స్కీమ్పై మన నెంబరు ఉంటుంది. అయితే మీకు బోర్ చూపిస్తానన్నారు కదండి, ఆ బోర్ చూపిస్తాను ఇప్పుడు. అది కూడా చూపిస్తాను. ఈ ప్రకారంగా అయితే బోర్ కొడుతుంది. మీకు రేటు కూడా స్కీమ్పై నేను పెడతానండి. ఓకే అండి, థ్యాంక్ యూ.